రైట్ విద్యుత్ షాక్ తో తండ్రి కొడుకు మృతి చెందిన విషాద సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. ఇదే ప్రమాదంలో గాయాల పాలైన మహిళ పరిస్థితి విషమంగా ఉంది. ఇల్లందు మండలంలోని ఎల్లాపురం గ్రామానికి చెందిన ఏనుగు ఎర్రమ్మ దుస్తులు ఆరేసి తీగను పట్టుకోవడంతో కరెంట్ షాక్ గురైనట్టుగా తెలుస్తోంది. ఆమెను కాపాడే ప్రయత్నంలో భర్త నరసనయ్య, కుమారుడు ప్రవీణ్ తీవ్ర విద్యుద్ఘాతంతో అక్కడికక్కడే చనిపోయారు. క్షతగాత్రురాలు ఎర్రమ్మను మెరుగైన వైద్యం కోసం ముందుగా ఇల్లందు ప్రభుత్వాసుపత్రికి, తర్వాత ఖమ్మానికి తరలించారు. కొమరారం ఎస్ఐ నాగుల్ మీరా ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అది అక్కడ గాలికి ఆ రేకులు కోసుకొని కొద్దిగా అక్కడ కట్టుగాటం అనేది జరిగింది. దాని కింద బైనింగ్ వైర్ అనేది గుడ్డలారి ఆరేసుకోవటానికి దండం కట్టుకున్నారు. అది తెగి దీని మీద పడటం వల్ల వీళ్ళు తెల్లవారుజామున 4 గంటలకి లేచి వాషింగ్ రూమ్కి పోతుండగా తండ్రిని ఫస్ట్ పట్టుకొని కింద పడిపోవటం, కొడుకుగేనాగా ఎందుకు కింద పడ్డడం, వర్షం వచ్చింది కదా, బురద ఉంది కాబట్టి జారి పడ్డా అని చెప్పి తండ్రిని కొడుకు పట్టుకున్నాడు. కొడుకునిగైనా కరెంటు పట్టుకుంది. వీళ్ళిద్దరు పడిపోయిందని చెప్పి తల్లి పోయి తల్లిగైనా పట్టుకున్నది, ముగ్గురిని పట్టుకున్నది. కరెంటు ఇద్దరు చనిపోవటం అనేది జరిగింది. తండ్రి నరసయ్యను, ప్రవీణ్ కొడుకు వీళ్ళిద్దరూ చనిపోవటం అనేది జరిగింది. తల్లి హాస్పిటల్లో, ఖమ్మంలో హాస్పిటల్లో చికిత్స పొందుతుంది. అక్కడ కరెంటు ఇంట్లో రైట్ విద్యుత్ ఘాతుకానికి బలై తండ్రి కొడుకు చనిపోయినటువంటి ఘటనకు సంబంధించిన డీటెయిల్స్ మనం చూస్తున్నాం. మా ప్రతినిధి నవీన్ ఇన్ఫర్మేషన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రైట్ నవీన్, తండ్రి కొడుకు చనిపోయారు, తల్లి అయితే హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నట్టుగా తెలుస్తోంది. ఇదైతే బట్టలు ఆరబెట్టడానికి వెళ్ళినటువంటి తీగకి కరెంట్ ఎత్తవడం వల్ల జరిగినటువంటి ప్రమాదంగా చెప్తున్నారు స్థానికులు. డీటెయిల్స్ ఏంటి? ప్రజెంట్ ఆ తల్లి కండిషన్ ఏ విధంగా ఉంది? ఆశ మనం చూడొచ్చు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందు మండలం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎల్లాపురం గ్రామంలో తెల్లవారుజామున, అంటే బయట దండెం ఉంది, దండెం మీద బట్టలు తీయడానికి తెల్లవారుజామున వచ్చి ఒక్కసారి విద్యుత్ షాక్ గురి కావడంతో కూడా ఇద్దరు, అంటే తండ్రితో పాటు కొడుకు కూడా చనిపోయినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ ఫస్ట్ కొడుకు దండాన్ని పట్టుకున్నాడు. దండాన్ని పట్టుకోవడంతో కూడా విద్యుత్ షాక్ వచ్చిందని చెప్పి తండ్రి ఉటావుటిన వెళ్లి కొడుకుని రక్షించే ప్రయత్నం చేశాడు. అప్పటికే ఆ తండ్రికి కూడా విద్యుత్ షాక్ తగలడంతో కూడా అప్పటికి తన భార్య కూడా వచ్చి కాపాడే ప్రయత్నం చేసింది. ఇప్పుడు తనకు కూడా సీరియస్ ఉందని చెప్పేసి కూడా వైద్యం చెప్తుంది. ఈ ఘటనలో దాదాపు మరి కూడా ఎల్లాపురంలో తీవ్ర విషాదాన్ని చెప్పుకోవచ్చు ఆ గ్రామంలో. ఎందుకంటే ఒకే కుటుంబానికి చెందినటువంటి కొడుకు తండ్రి చనిపోయాడు. అంతేకాకుండా భార్య పరిస్థితి కూడా చాలా విషమంగా ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే నర్సయ్యకి దాదాపుగా 55 సంవత్సరాలు ఉంటుంది, ఆయన కుమారుడు ప్రవీణ్ 30 సంవత్సరాలు ఉంటాయని చెప్పిస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే నర్సయ్య భార్య కూడా చాలా సీరియస్ ఉందని చెప్పేసి కూడా వైద్యం చెప్తున్నారు. ఇందులో ప్రాథమిక వైద్యం అందించిన తర్వాత కొంచెం సీరియస్ ఉండడంతో కూడా ఖమ్మం హాస్పిటల్కి అయితే తరలించినట్టు పరిస్థితి కనపడుతుంది. పూర్తి స్థాయిలో కూడా అంటే వర్షం పడుతుందో పక్క నిన్న వర్షం పడ్డటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. అయితే అక్కడ ఏదైతే బట్టలు ఆరేసే తీగ ఉంటుందో తీగకు ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి విద్యుత్ తీగ దానికి తగిలి ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. దానివల్లనే విద్యుత్ సరఫరా అయిందని చెప్పేసి కూడా చెప్పడం అయితే జరుగుతుంది. కేవలం తను ఆరు బయట ఉన్నటువంటి బట్టలు ఆరేసేటువంటి వైర్ మీద ఉన్నటువంటి బట్టలు తీయడానికి మాత్రం ఉదయం పూట టవల్ తీయడానికి వెళ్ళినప్పుడే విద్యుత్ షాక్ తగిలిందని చెప్పేసి కూడా స్థానికులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతానికి ఆమె పరిస్థితి కూడా చాలా సీరియస్ ఉంది. ప్రస్తుతానికి ఆమె ఏం కూడా మాట్లాడలేని పరిస్థితిలో ఉందని చెప్పేసి కూడా వైద్యులు అయితే చెప్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా తీవ్ర విషాదం ఎల్లాపురంలో అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకే కుటుంబానికి చెందినటువంటి ముగ్గురులో ఇద్దరు చనిపోయారు, ఇంకొకరికి కూడా చాలా సీరియస్ గా ఉన్న పరిస్థితి మనం చూడవచ్చు. ఒకరిని రక్షించబోయి ఇంకొకరు చనిపోయారు, ఇంకొకరిని రక్షించబోయి ఇంకొకరు ప్రస్తుతానికైతే ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఏదైనా కానీ ఆ గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుందని చెప్పేసి గ్రామస్తులు అయితే చెప్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే విద్యుత్ శాఖకు సంబంధించిన అధికారులు కూడా అక్కడ చేరుకున్నారు. పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు కూడా పరిశీలన చేస్తున్నారు. ఎందుకంటే విద్యుత్ సంబంధించినటువంటి అధికారులు ఏమైనా నిర్లక్ష్యం ఉందా, లేకపోతే వాళ్ళ వైర్లు ఏమన్నా దానికి తగిలినాయి అని చెప్పేసి చెప్తున్నారు. కానీ అదంతా ఏం లేదు. పూర్తి స్థాయి కూడా వాళ్ళ ఇంట్లో ఉన్న విద్యుత్ వైర్లకే ఇది టచ్ అయిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. పూర్తిగా వాళ్ళు కూడా అక్కడ ఉన్నటువంటి మొత్తం కూడా సంబంధించిన విద్యుత్ అధికారులు కూడా మొత్తం దానికి కేర్ చేసిన పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు కూడా ఒక చిన్న హెచ్చరికలు కూడా చేస్తున్నారు. ఎందుకంటే వర్షాకాలంలో ఖచ్చితంగా అంత కేర్ తీసుకోవాలి. ఎందుకంటే భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో విద్యుత్ వైర్లు ఎక్కడసారి కట్ అయి ఉన్నప్పుడు, ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో రైతుల కుటుంబం కాబట్టి ఎలుకలు ఇవన్నీ ఉంటే వైర్లు కట్ చేసినా కానీ పూర్తి స్థాయిలో కూడా షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా
కేర్ తీసుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటికే విద్యుత్ శాఖ అధికారులు కూడా చార్జింగ్ అయితే వేసిన పరిస్థితి ఉంది. ఏదైనా కానీ ఆ గ్రామంలో తీవ్ర విషాదం నింపిందని చెప్పుకోవచ్చు ఆశ. రైట్ నవీన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.